హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రుచికరమైన విందు. రెసిపీ వెజ్ అయి ఉండొచ్చు, కానీ దగ్గరగా నాన్ వెజ్ తిన్నంత తృప్తిని ఇచ్చే ఈ సోయా చంక్స్ పకోడా ఎలా చేయాలో చూద్దాం, వచ్చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో 1 లీటర్ వరకు వాటర్ యాడ్ చేయండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసి బాగా మిక్స్ చేయండి. నీళ్లు ఇలా మరుగుతుండగా 100 గ్రాముల సోయా చంక్స్ వేసి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు చల్లారిన సోయా చంక్స్ నుంచి వాటర్ని పూర్తిగా పిండి మరొక బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 3 టేబుల్ స్పూన్ల శనగపిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసి అంతా బాగా కలిసేలా మిక్స్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కే వరకు ఫ్లేమ్ని హైలో పెట్టుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఇందాక మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న సోయా చంక్స్ని ఒక్కొక్కటిగా వేసుకొని అంతా వేగేలా గరిటెతో వేయించుకోండి. ఈ విధంగా నురగ రావడం తగ్గాక సోయా చంక్స్ను తీసి మరొక బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు అదే నూనెలో 3 ఘాట్లు పెట్టిన పచ్చిమిర్చి, 3 రెబ్బల కరివేపాకు వేసి వేయించి తీసుకోండి. ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్నటువంటి సోయా చంక్స్లో వేయించుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, 1 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, 1 మీడియం సైజ్ లెమన్ జ్యూస్ వేసి బాగా మిక్స్ చేయండి. తినండి, టేస్టీగా హై ప్రోటీన్ సోయా చంక్ పకోడా రెడీ. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటకాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.